తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు చిన్నారుల ఆలల పాలన చూసేవారు లేక అనాథులుగా మారిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కుమార్ దేవి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కుమారు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కూలీ నాలి పనులు చేస్తూ ఆ ముగ్గురు పిల్లలను పోషిస్తూ ఉండేది. ఇటీవల ఆ దేవి కూడా మరణించింది. దీంతో జయంత్, నిహారిక, అఖిల్ అనాథులుగా మారారు. 60 ఏళ్లు నిండిన నానమ్మ తప్ప ఎవరూ లేరు. ఆ ముగ్గురు పిల్లలు ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదని గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు. అనాథలైన ముగ్గురు చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తల్లి 4 ఏళ్ల సంది కూలి నాలు చేసి పిల్లలు బతికించింది ముగ్గురు పిల్లలని. ఆమె అనారోగ్యతోని ఆమె చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మరి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తుందా? పిల్లలు పిల్లల్ని కాపాడాలి గవర్నమెంట్. 4 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయిండు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉన్నది. వాళ్ళ ఆలన పాలన కూలినాలు చేసుకొని తల్లి ఇన్ని రోజులు బతికించింది. తల్లి కూడా చనిపోయింది. వాళ్ళు ఇప్పుడు అనాథలు అయినరు. వాళ్ళకు వేరే ఏ పాస్తులు లేవు. ఇక వాళ్ళకు ప్రభుత్వమే ఏమన్నా ఆదుకొని, దాతలు కానీ ప్రభుత్వం కానీ ఆదుకొని వాళ్ళను అది చేయాలి. తల్లి 4 ఏళ్ల సంది కూలి నాలు చేసి పిల్లలు బతికించింది ముగ్గురు పిల్లలని. ఆమె అనారోగ్యతోని ఆమె చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మరి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తుందా? పిల్లలు పిల్లల్ని కాపాడాలి గవర్నమెంట్. 4 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయిండు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉన్నది. వాళ్ళ ఆలన పాలన కూలినాలు చేసుకొని తల్లి ఇన్ని రోజులు బతికించింది. తల్లి కూడా చనిపోయింది. వాళ్ళు ఇప్పుడు అనాథలు అయినరు. వాళ్ళకు వేరే ఏ పాస్తులు లేవు. ఇక వాళ్ళకు ప్రభుత్వమే ఏమన్నా ఆదుకొని, దాతలు కానీ ప్రభుత్వం కానీ ఆదుకొని వాళ్ళను అది చేయాలి. తల్లి 4 ఏళ్ల సంది కూలి నాలు చేసి పిల్లలు బతికించింది ముగ్గురు పిల్లలని. ఆమె అనారోగ్యతోని ఆమె చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మరి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తుందా? పిల్లల్ని కాపాడాలి గవర్నమెంట్. 4 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయిండు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉన్నది. వాళ్ళ ఆలన పాలన కూలినాలు చేసుకొని తల్లి ఇన్ని రోజులు బతికించింది. తల్లి కూడా చనిపోయింది. వాళ్ళు ఇప్పుడు అనాథలు అయినరు. వాళ్ళకు వేరే ఏ పాస్తులు లేవు. ఇక వాళ్ళకు ప్రభుత్వమే ఏమన్నా ఆదుకొని, దాతలు కానీ ప్రభుత్వం కానీ ఆదుకొని వాళ్ళను అది చేయాలి. తల్లి 4 ఏళ్ల సంది కూలి నాలు చేసి పిల్లలు బతికించింది ముగ్గురు పిల్లలని. ఆమె అనారోగ్యతోని ఆమె చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మరి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తుందా? పిల్లల్ని కాపాడాలి గవర్నమెంట్. 4 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయిండు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఉన్నది. వాళ్ళ ఆలన పాలన కూలినాలు చేసుకొని తల్లి ఇన్ని రోజులు బతికించింది. తల్లి కూడా